ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీ వర్షాలకు సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. ఆ అల్పపీడనం ఇప్పుడు కాస్త బలహీనపడింది. ఇప్పుడు వర్షాలు తగ్గుముఖం పట్టాయి అనుకుంటే ఇప్పుడు ఇంకో వర్ష సూచన ఉందా? రెండు తెలుగు రాష్ట్రాలకు ఇటు వాతావరణ శాఖ ఇంకో వర్ష సూచన జారీ చేస్తోందా? మరి ముఖ్యంగా ఏ ఏ ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఇప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, రాబోయే రోజుల్లో ఎటువంటి పరిస్థితులు ఉంటున్నాయి అనే అంశానికి సంబంధించి భారత వాతావరణ శాఖ ఇంకొక కీలకమైన అప్డేట్ అందించింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందంటూ బాంబు లాంటి వార్తను ఇటు బ్రేకింగ్ న్యూస్ గా మీరు చూస్తున్నారు. వచ్చే నెల 1-2 తేదీలో కుండపోత వానలు పడే అవకాశం ఉందా? ఇటు ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, జనగాం, భూపాలపల్లి, ఆసిఫాబాద్తో పాటు మరికొన్ని అంటే ములుగు, వరంగల్, మెదక్, కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందా? దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి మీరు చూడొచ్చు, ప్రస్తుతం బంగాళాఖాతానికి సంబంధించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఋతుపవన ప్రభావాలు ఇప్పుడు అన్ని కూడా ఋతుపవన ప్రభావాలు మనకి కనిపిస్తున్నాయనేది ఇటు వాతావరణ శాఖ అంచనా అన్నమాట. సో మీరు చూడొచ్చు, ప్రస్తుతం బంగాళాఖాతంలో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది ఇది నార్మల్గా మీరు చూస్తున్నారు కదా. సో ఇక్కడ నుంచి శాటిలైట్ ఇమేజెస్కి వెళ్ళిపోదాం. శాటిలైట్ ఇమేజెస్లో ఇంకా క్లియర్గా ఉంది. ఈ క్రమంలోని మీరు చూడొచ్చు, ఇక్కడ అల్పపీడనానికి సంబంధించి అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయంటూ కూడా అంచనా ఉన్న పరిస్థితి. మీరు చూడొచ్చు బంగాళాఖాతంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. ఇప్పటికీ ఆవర్తనాలు కావచ్చు, ద్రోణుల ప్రభావంతో భారీ వర్షాలు పడుతున్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో. అక్కడక్కడ కొన్ని చోట్ల అయితే మాత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోతోంది. అంతవరకు నార్మల్గా ఉన్న వాతావరణం కాస్త ఒక్కసారిగా ఉక్కబోతుగా ఉన్న వాతావరణం కాస్త ఒక్కసారిగా చల్లబడుతోంది, ఒక్కసారిగా భారీ వర్షాలు పడుతున్నాయి. కొన్ని ప్రాంతాలు అయితే క్లౌడ్ బర్స్ట్ లాంటి సినారియోస్ మనం చూసాం. ఇటు కామారెడ్డి కావచ్చు, ఈ ప్రాంతాలకు సంబంధించి తెలంగాణ గురించి మాట్లాడుకునే క్రమంలో ఇప్పుడు బంగాళాఖాతంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మీరు చూడొచ్చు. ప్రస్తుతం ఇది తీవ్ర అల్పపీడనం, అల్పపీడనంగా అది బలహీనపడి ఇటువైపు వెళ్ళిపోయిన సందర్భం. కానీ ఇప్పుడు బంగాళాఖాతంలో ఇంకొక అల్పపీడనం ఏర్పడబోతుందా? ప్రస్తుతం అంచనాలు అయితే ఆ విధంగానే ఉన్నాయి. ఇంకొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందంటూ కూడా భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. బంగాళాఖాతంలో ప్రస్తుత ఆ పరిణామాలు మీరు చూడడం జరుగుతోంది. మీరు చూస్తే ఆ ఇంపాక్ట్ కాస్త ఇక్కడ మనకు కనిపిస్తోంది. ఆ ఇంపాక్ట్ మీరు చూడొచ్చు, ఇటు రెండు తెలుగు రాష్ట్రాల మీద కూడా ఏ మేరకు ఉంది అనేది ఆ విషయంలో మీకు చూస్తే అర్థమవుతుంది క్లియర్ కట్గా. ఇటు రెండు తెలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ ఇంకొక వెదర్ అప్డేట్ని అందించిన పరిస్థితి. ఈ క్రమంలో ఒక్కసారి నేను ఇంకా డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మీరు చూడొచ్చు, ఇది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించి మీరు చూస్తే ఎటువంటి పరిస్థితులను చూడొచ్చు. ఇక్కడ ఇవి ఆవర్తనాలు, ద్రోణుల ప్రభావం అంటే మీరు ఇక్కడ చూస్తోందంతా కూడా ఆవర్తనాలు, ద్రోణుల ప్రభావం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రస్తుతం అల్పపీడన ప్రభావాలు అంతగా లేకపోయినప్పటికీ అల్పపీడనానికి సంబంధించి అదిగో ఈ అల్పపీడనం కాస్త బలహీనపడి ఎలా సిచ్యువేషన్ మారిందో మీరు చూడొచ్చు. ప్రస్తుతం బలహీనపడింది అయినప్పటికీ కూడా ఒకసారి డౌన్ సౌత్, ఒక్కసారి ఇక్కడి నుంచి ఇలా కిందకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాం. మీరు చూడొచ్చు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కాస్త ఇంపాక్ట్ ఇంకా అక్కడక్కడ కొనసాగుతోంది. ఇంకొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఒకసారి బంగాళాఖాతానికి సంబంధించి మీరు చూస్తే ఇక్కడ ఈ సినారియో చూడొచ్చు, కాస్త ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది కాస్త అల్లకల్లోలంగానే మనకు కనిపిస్తోంది. ప్రస్తుతం ఋతుపవనాలకు సంబంధించిన ప్రభావం కానీ చెప్పడం జరుగుతోంది. సో ఈ క్రమంలో ఇటు భారత వాతావరణ శాఖ ఎటువంటి రిపోర్ట్ ఇస్తోంది, తెలంగాణకు సంబంధించి ఏమంటుంది అన్నది ఒకసారి డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. భారత వాతావరణ శాఖ కొద్దిసేపటి క్రితం ఈ బులెటిన్ని రిలీజ్ చేస్తుంది. మీరు చూడొచ్చు, ఇటు రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా భారత వాతావరణ శాఖ వెదర్ అప్డేట్ని అందించింది. ఇది ఈరోజు సాయంత్రం 5:30 నుంచి రేపు ఉదయం 8:30 వరకు ఏముంటోంది? ఉరుములు, మెరుపులు, అలాగే ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షం తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతుంది. రిమెంబర్, అక్కడక్కడ అంటూ చెప్పుకొస్తోంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, భద్రాద్రి, భువనగిరి, ఇన్ఫాక్ట్ యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలో అక్కడక్కడ వీచే అవకాశం ఉందంటూ కూడా భారత వాతావరణ శాఖ అంచనాలున్నాయి. సో ఇవే అంచనా దాదాపుగా మనకి 1వ తారీఖున కూడా కనిపిస్తోంది. అక్కడి నుంచి కాస్త 2వ తారీఖున కూడా మనకి నార్మల్గా ఉండే అవకాశంగా మనకి కనిపిస్తోంది. కానీ అక్కడి నుంచి చూసుకుంటే యాజ్ బిఫోర్ సెడ్ కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడుకున్నట్టుగా 2వ తారీఖు నుంచి పరిస్థితులు మారుతున్న సందర్భంగా మనం ఇక్కడ భావించవచ్చు. మీరు చూడొచ్చు, ఇక్కడ ఈ 2 రోజులు ఎటువంటి పరిస్థితి ఉందంటే అల్పపీడనం కాస్త బలహీనపడుతున్న క్షణాలు, దీని గురించి మాట్లాడుకుంటున్నాం కదా.
ఇదే పరిస్థితి మనకి ఇటు 2వ తారీఖున కూడా కంటిన్యూ కాబోతోంది. ఉరుములు మెరుపులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఎక్కడెక్కడ ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాద్, వరంగల్, హన్మకొండ, మెదక్, కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. దాంతోపాటు మరికొన్ని అంశాలకు సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం. సో ఈ క్రమంలో ఇటు భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రంగా ఇటు తెలంగాణకు ఎటువంటి వర్ష సూచన జారీ చేస్తుందో చూసాం. ఇప్పటివరకు ఎటువంటి వర్షపాతం నమోదైందని చూసే ప్రయత్నం చేద్దాం. ములుగులో మీరు చూస్తే అత్యధికంగా 40 మిల్లీమీటర్లు అంటే 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన పరిస్థితి ఉంది. దాంతోపాటు ఇటు ఇల్లందులో కూడా భద్రాద్రి కొత్తగూడెం ఇల్లందులో కూడా దాదాపుగా 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది ఈ రోజు చూసుకుంటే కనుక అంటే ఇప్పటివరకు ఉన్న సిచ్యువేషన్ చూసుకుంటే సో ఈ క్రమంలో ఇంకా డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. ఇది మీరు చూస్తే కనుక డే బై డే ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. రేపు ఎలా ఉండబోతుంది పరిస్థితి అనేది మీరు చూసే ప్రయత్నం చేస్తే ఒక్కసారి రేపటి నేను హైలైట్ చేసి చూపించాను. మీరు చూడొచ్చు ఇక్కడ ఆదిలాబాద్ కావచ్చు లేకపోతే కొమరంభీంలోని అంటే ఈశాన్య తెలంగాణకు సంబంధించి ఈశాన్య తెలంగాణ మీద ఇంపాక్ట్ చూపిస్తోంది. ఈశాన్య తెలంగాణలోని కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించిన కొంతమేర అంటే కేవలం కొమరంభీం తీసుకున్నాం అనుకోండి, కొమరంభీంకి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమంలో ఇది ఉత్తర కొమరంభీం జిల్లాకు సంబంధించి ఆ ప్రాంతాల మీద కాస్త ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. దాదాపుగా 15 నుంచి అంటే లేకపోతే 2 సెంటీమీటర్లు అనుకుందాం, 2 సెంటీమీటర్ల నుంచి దాదాపుగా 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది రేపటి వరకు మాట్లాడుకుంటే. ఇటు ఆదిలాబాద్లోని కొన్ని ప్రాంతాలు అంటే మధ్య ఆదిలాబాద్కి సంబంధించి కావచ్చు, నిర్మల్లోని ఇటు ఈశాన్య నిర్మల్లోని కొంత మేరకు మీరు చూస్తే ఇక్కడ దాదాపుగా 2 నుంచి 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవాలి. మిగిలిన ప్రాంతాల కంటే ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, ఇటు అలాగే సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, ఇటు నారాయణపేట్ మళ్ళీ ఈ కార్నర్లోకి వస్తే కనుక ఈ బెల్ట్లోకి వస్తే కనుక దాదాపుగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదే అవకాశం కనిపిస్తోంది. మ్యాప్లో మీరు చూడొచ్చు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. సో ఎంతవరకు అంటే ఎన్ని సెంటీమీటర్లు అనేది లేకపోతే ఎన్ని మిల్లీమీటర్లు అని మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక మీరు గమనిస్తే ఇక్కడ కాస్త జూమ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఈ ప్రాంతాలు చూడండి, మీరు చూస్తే ఇక్కడ చాలా ఇది లైట్ ఎల్లో మనకు కనిపిస్తోంది. సో ఈ ప్రదేశాలు ఎల్లోగా మాట్లాడుకుంటున్న ప్రదేశాల్లో దాదాపుగా 2 మిల్లీమీటర్ల నుంచి మరి ముఖ్యంగా 15 మిల్లీమీటర్లు అంటే దాదాపుగా ఒక 2 సెంటీమీటర్ల వరకు కూడా 2 సెంటీమీటర్ల హైయెస్ట్గా 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అంటే పెద్ద వర్షం కాదు, తేలికపాటి నుంచి చిరుజల్లు అనుకోవచ్చు. సో అటువంటి పరిస్థితి ఈ ప్రాంతాల్లో ఉంటుంది. అలాగే ఇక్కడి నుంచి మరి ముఖ్యంగా తూర్పు తెలంగాణకు సంబంధించి మాట్లాడుకుందాం. తూర్పు తెలంగాణలో రేపటి వరకు ఎలా ఉండబోతుంది వాతావరణం అనేది ఒకసారి మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇటు పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, కరీంనగర్, అలాగే హన్మకొండ, వరంగల్, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి ఈ ప్రాంతాల మీద కూడా దాదాపుగా వర్షపాతం ప్రభావం ఉంది. ఇక్కడ మీరు చూస్తే దాదాపుగా 2 సెంటీమీటర్ల కదా అని చెప్పలేము, కానీ సుమారుగా 2 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదే అవకాశం ఉంది. అంటే 2 సెంటీమీటర్లు అంటే భయపడవలసిన అవసరమే లేదు. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అంటే చినుకులు అంటూ ఉంటాం కదా, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందనే భావించవచ్చు. బట్ ఇటు కొమరంభీం, ఆసిఫాబాద్ కావచ్చు, మంచిర్యాల కావచ్చు ఈ ప్రాంతాలు మాత్రం కాస్త జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇటు కాస్త భారీ వర్షాలుగా చెప్పుకోవచ్చు రేపటి వరకు కూడా. మరి అంతగా భయపడేంత భారీ వర్షాలు కాదు, సాధారణంగా మనం ఒక విధంగా చెప్పాలంటే తట్టుకోగలిగేంత భారీ వర్షాలు అనుకోవచ్చు ఈ ఏరియాలకు సంబంధించి మాట్లాడుకుంటే. ఇది రేపటి వరకు ఉన్న పరిస్థితి. ఇక అక్కడి నుంచి ఆ తర్వాత పరిస్థితి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇది మీరు చూస్తే కనుక అంటే రేపు ఉదయం 8:30 నుంచి ఆ మరుసటి రోజు ఉదయం 8:30 వరకు కూడా. సో ఇక్కడ వాతావరణం కాస్త మారుతోంది. మీరు చూస్తే కనుక ఆదిలాబాద్, ఇటు వాయువ్య ఆదిలాబాద్ కావచ్చు, లేకపోతే వాయువ్య నిర్మల్ కావచ్చు, లేకపోతే పశ్చిమ నిర్మల్కి సంబంధించిన కొంత భాగం, అలాగే తూర్పు నిర్మల్కి సంబంధించిన కొంత భాగం, కొమరంభీంకి సంబంధించిన కొంత భాగం, ఇటు మరి ముఖ్యంగా మాట్లాడుకున్న సందర్భంలో ఆగ్నేయ కొమరంభీంకి సంబంధించిన కొంత భాగంలో, మంచిర్యాలకు సంబంధించి ఉత్తర ఈశాన్య ప్రాంతాలకు సంబంధించి అంటే తూర్పు నుంచి ఇటు ఉత్తర మంచిర్యాలకు సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో ఈ ప్రాంతం అంతా కూడా ఇక్కడ దాదాపుగా కొంచెం భారీ వర్షం పడే అవకాశం ఉంది. భారీ వర్షం అంటే పెద్దగా భయపడవలసిన అవసరం లేదు. ఈ ప్రాంతాలకు సంబంధించి భారీ వర్షం పడుతుంది, కాస్త మనం తట్టుకోగలిగేంత వర్షాలని చెప్పుకోవచ్చు. బట్ కొంచెం జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇటువంటి ప్రదేశాల్లో ఒక్కసారిగా క్లౌడ్ బర్స్ట్లు అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి పూర్తిగా
చెప్పలేకపోవచ్చు, కానీ పూర్తిగా కొట్టి పారవేసిన అవసరం లేదు. భారీ వర్షాలు చెప్పి మనం లైట్గా తీసుకున్నాం అనుకోండి, కాస్త అవి క్లౌడ్ బస్గా మారిన తర్వాత వాటిని మనం తట్టుకోవడం కాస్త కష్టం అవుతుంది, కానీ కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. బట్ భయపడేంత సిచ్యువేషన్ అయితే కాదు ఈ నీలం రంగులో ఉన్న ప్రదేశాలకు సంబంధించి. అలాగే జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెంకి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో కొంచెం ఇంపాక్ట్ అయితే అక్కడ ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఎల్లుండి చూసుకుంటే కనుక ఇటు దక్షిణ తెలంగాణ మీద ఇంపాక్ట్ తక్కువగా ఉంటుందని చెప్పి మనం భావించవచ్చు. సో మీరు చూసారుగా, ఇది రేపటి నుంచి ఎల్లుండి వరకు. ఆ తర్వాత ఎలా ఉంటుందనేది చూద్దాం. అంటే మూడో రోజు, ఇది ఈరోజు ఫస్ట్ డే అనుకుంటే, రేపు సెకండ్ డే అనుకుంటే, థర్డ్ డే అంటే ఎల్లుండి మీరు చూస్తే అంటే 1వ తారీఖు ఉదయం 8:30 నుంచి మరుసటి రోజు 2వ తారీఖు ఉదయం 8:30 వరకు చూసుకుంటే కనుక వాతావరణం నార్మల్గానే ఉంటుంది. అంటే ఆదిలాబాద్ కావచ్చు, నిర్మల్, నిజామాబాద్ ఈ ప్రాంతాలకు సంబంధించి మాట్లాడుకున్న కొమరంభీం, ఆసిఫాబాద్ కావచ్చు, జగిత్యాల, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం ఈ ప్రాంతాలకు సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో ఇక్కడ దాదాపుగా 2 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటుంది. బట్ రిమెంబర్, ఇది భయపడవలసిన అవసరం ఏం కాదు. మిగిలిన ఈ ప్రాంతాలకు సంబంధించి వర్షపాతం అంతగా నమోదు కాకపోవచ్చు. ఒకవేళ ఉన్నా హార్డ్లీ 2 మిల్లీమీటర్లు, అంటే దాదాపుగా తక్కువ, ఏదో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కింద అనుకోవచ్చు. అంటే మనకి 2వ తారీఖు వరకు కూడా కాస్త నార్మల్గా ఉండే అవకాశం ఉంది. బట్ ఆ తర్వాత పరిణామాలు మారుతున్నాయనేది మనకి అందుతున్న సమాచారం. సో ఈ క్రమంలో ఒకసారి ఇక్కడి నుంచి మనం ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే కనుక గాలుల ప్రభావాన్ని కూడా మీరు చూడొచ్చు. ఆ డైరెక్షన్స్ మీరు చూస్తే కనుక ఎలా ఉన్నది అనేది ఇక్కడ మనకి అర్థమవుతోంది. ఆ గాలుల ప్రభావం కూడా అంటే ఇటు పశ్చిమ గాలులు అనేవి ఇటు ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నప్పుడు కూడా కామారెడ్డి జిల్లాలో ఎందుకు అంత ప్రభావం వచ్చిందంటే అరేబియా సముద్రం నుంచి వచ్చిన గాలుల ప్రభావం, దాంతోపాటు అక్కడ నెలకొన్న పరిస్థితులు ఒక్కసారిగా క్లౌడ్ బస్ట్కి దారితీస్తాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న మాటగా తెలుస్తోంది. వాతావరణ శాఖ అధికారులు కొన్ని ఇంటర్వ్యూలు చెప్పుకొచ్చిన సందర్భం. సో ఇక్కడ మీరు చూస్తే కనుక అరేబియా సముద్రం నుంచి గాలుల ప్రభావం బంగాళాఖాతం మీదుగా మనకి కనిపిస్తోంది. మీరు చూడొచ్చు ఇటు నుంచి కూడా ఒకసారి మీరు చూస్తే పూర్తిగా బంగాళాఖాతంకి సంబంధించి ఇటు నుంచి వస్తున్న గాలుల బంగాళాఖాతానికి సంబంధించి అంటే ఇంపాక్ట్ అయితే మనకి ఉంది. సో ఈ క్రమంలోనే ఎలా ఉండబోతున్నదో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మీరు ఈరోజు చూడొచ్చు ఈ బంగాళాఖాతంలో ఉన్న పరిస్థితి అల్పపీడనానికి సంబంధించి. ఇక్కడి నుంచి నెక్స్ట్ చూస్తే కనుక ఇదిగో మీరు చూడొచ్చు కాస్త పరిస్థితులు మారుతున్నాయి. ఇదిగోండి కాస్త పరిస్థితులు మారుతున్న క్రమం, ఇంకొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పి. ఆ తర్వాత నెక్స్ట్ చూస్తే ఇదిగోండి, ఓకే, ఇక్కడ మీరు చూస్తే కనుక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది అనేది మనకి క్లియర్ కట్గా ఇక్కడ అర్థమవుతోంది. సో ఎల్లుండికి సంబంధించి బహుశా ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది అనడంలో పూర్తిగా కొట్టిపారేయడం, బట్ సమ్వేర్ యాక్సెప్టబుల్ అనే అంశానికి సంబంధించి. కానీ మీరు చూస్తే అల్పపీడన ప్రభావానికి సంబంధించి తీవ్ర అల్పపీడనం ఇప్పుడు మన కామారెడ్డి కావచ్చు, మన ప్రాంతం మీద ఇంపాక్ట్ చూపించింది కదా, దాన్ని ఐ చూడొచ్చు, లేకపోతే దాని ఐ కావచ్చు, వాట్ ఇట్ మేబీ. ఒకసారి దాని ప్రభావాన్ని మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ సిచ్యువేషన్కి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమంలో ఇక్కడ ఇది పరిస్థితి. సో ఇక్కడ నుంచి కాస్త నెక్స్ట్ దానికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, తెలంగాణలో ఎటువంటి పరిస్థితి ఉంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే కనుక ప్రస్తుతం తెలంగాణలో దాదాపుగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మాత్రమే పడుతున్నాయి. ఇంకా చెప్పాలంటే తేలికపాటి వర్షాలు మాత్రమే నమోదవుతున్న పరిస్థితి. మరి ముఖ్యంగా మోస్తరు వర్షాలు, భారీ వర్షాలు కూడా ఎక్కడా లేవు. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు ఎక్కడా లేవు. హైయెస్ట్గా మాట్లాడుకుంటే జయశంకర్, భూపాలపల్లికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలోని ఇక్కడ మాత్రమే కాస్త కొన్ని ప్రాంతాల్లో ఒక ప్రాంతంలో మాత్రమే మనకి ఇక్కడ భారీ వర్షం నమోదైన సిచ్యువేషన్. ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే కాటారం ఏరియాలో మాత్రం ఇక్కడ భారీ వర్షం నమోదైందనేది మనకు అందుతున్న సమాచారం. ఇక్కడ మీరు చూస్తే కనుక దాదాపుగా 17.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన సిచ్యువేషన్. సో కమింగ్ బ్యాక్, నేను వెనక్కి వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఓకే, ఇక మీరు చూస్తే కనుక జయశంకర్, భూపాలపల్లిలోని కాటారంలో మాత్రమే కాస్త మనకి ఒక తేలికపాటి వర్షం అనేది నమోదైందని మనకి అర్థమవుతుంది. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి భారత వాతావరణ శాఖ ఏం చెబుతోంది, ఎటువంటి హెచ్చరికలు ఉన్నాయి, ఎటువంటి సూచనలు జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏం చెబుతోంది అనేది జిల్లాల వారీగా చూసే ప్రయత్నం చేద్దాం. సో ఈ క్రమంలో ఎటువంటి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది, జిల్లాల వారీగా వాతావరణ శాఖ ఏమంటోంది, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎటువంటి ఛాన్సెస్ ఉన్నాయి, ఎటువంటి అవకాశాలు ఉన్నాయి, భారీ వర్షాలు పడచ్చా లేకపోతే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉన్నాయి అనేది ఒకసారి మ్యాప్లో నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మీరు చూస్తే కనుక
కొద్దిసేపటి క్రితం భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ ఇది. శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే ఇటు విజయనగరం, విశాఖపట్నం ఇక్కడంతా కూడా వర్షాలు పడే అవకాశం ఉంది. అంటే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అంటే నామమాత్రపు వర్షాలుగా మనం అనుకుంటూ ఉంటాం కదా, సో అటువంటి వర్షాలు అనుకోవచ్చు. సో ఈ వర్షాలు పడే అవకాశం ఉంది అని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇది దాదాపుగా రేపటి వరకు కూడా ఇటువంటి సినారియో, కొన్ని చోట్ల ఐసోలేటెడ్, కొన్ని చోట్ల స్కాటర్డ్ అంటూ చెప్తున్న పరిస్థితి ఉంది. సో దాంతోపాటు ఇటు 2వ తారీఖు నుంచి ఫెయిర్లీ వైడ్ స్ప్రెడ్, అంటే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అనేది మనకు అర్థమవుతుంది, వెరీ లైక్లీ అంటూ కూడా. సో ఆంధ్రప్రదేశ్ మీద 1వ తారీఖు నుంచి కాస్త ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. 1వ తారీఖు నుంచి 3 రోజుల పాటు ఇక్కడ ఇంపాక్ట్ అనేది ఉంది. అంటే అల్పపీడన ప్రభావం ఈసారి ఆంధ్రప్రదేశ్ మీద చూపించే అవకాశం ఉంటుందా అనేది మాత్రం ఇక్కడ మనకి ఒక క్వశ్చన్ మార్క్ అయినప్పటికీ కాస్త అర్థం చేసుకుంటే ఇటు వర్ష ప్రభావం మాత్రం ఆంధ్రప్రదేశ్ మీద ఉండే ఛాన్సెస్ ఉంటుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. భారత వాతావరణ శాఖ కూడా అదే చెప్తున్న పరిస్థితి ఉంది. సో ఈ క్రమంలోనే భారత వాతావరణ శాఖ ఏం చెప్తుందంటే ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఉత్తరాంధ్ర మీద కాస్త ఇంపాక్ట్ చూపించబోతోంది. 2వ తారీఖు నుంచి ఉత్తరాంధ్ర మీద ఇంపాక్ట్ ఉండబోతోంది. ఒకసారి ఆ రిపోర్ట్ను కూడా చూసేద్దాం. ఇదిగోండి, దాదాపుగా ఎల్లో అలర్ట్ అయితే జారీ చేస్తుందండి. ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. సో ఈ క్రమంలోని ఇటు 2 తెలుగు రాష్ట్రాలకు కూడా వెదర్ అప్డేట్ని ఇచ్చింది భారత వాతావరణ శాఖ. మరి ముఖ్యంగా ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో దాదాపుగా 2వ తారీఖు నుంచి ఆ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందని చెప్పి భావించవచ్చు. ఆ తర్వాత కాస్త ఇటు తూర్పుగోదావరి జిల్లా వరకు కూడా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందని చెప్పి మనకి అర్థమవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, thunderstorm accompanied with lightning likely at isolated places, strong winds with wind speed 30 to 40 km/h likely at isolated places అంటూ. సో దీని విషయం ఇలా పక్కన పెడితే ఇదిగోండి, ఇక్కడ మీరు చూస్తే కనుక లెట్ మీ హైలైట్ దిస్, ఒకసారి హైలైట్ చేస్తాను, మీకు అర్థమవుతుంది. ఇంకప్పుడు ఇదిగోండి, చూసారుగా హెవీ రెయిన్ఫాల్ అంటూ కూడా మెన్షన్ చేస్తున్న పరిస్థితి ఉంది. సో కేవలం శ్రీకాకుళానికి మాత్రమే కాదు, అంటే 2వ తారీఖు నుంచి కాస్త భారీ వర్ష సూచన ఉందనే చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఒకసారి మీరు చూడొచ్చు, హెవీ రెయిన్ఫాల్ అంటూ మెన్షన్ చేసిన పరిస్థితి ఉంది. ఎవరెవరికి? శ్రీకాకుళం, పార్వతీపురం మన్యానికి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో ఇటు శ్రీకాకుళానికి హెవీ రెయిన్ఫాల్ ఉంది. దాంతోపాటు ఇటు పార్వతీపురం మన్యానికి, దాంతోపాటు 2 రోజులు అంటే 2వ తారీఖున, 3వ తారీఖున, 2 నుంచి 4వ తారీఖు ఉదయం, ఇంకా చెప్పాలంటే స్పష్టంగా 2వ తారీఖు 8:30 నుంచి ఉదయం 8:30 నుంచి 4వ తారీఖు ఉదయం 8:30 వరకు కూడా ఇటు హెవీ రెయిన్ఫాల్ అంటే భారీ వర్ష సూచన జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. ఇక ఆ 2 జిల్లాలతో పాటు విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు డిస్టిక్, రిమెంబర్ ఈ జిల్లాలకు సంబంధించి ఇటు విజయనగరం, విశాఖపట్నం, ఓకే, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం ఈ ప్రాంతాలకు 2 రోజులు అంటే 2వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు కూడా భారీ వర్ష సూచన జారీ చేస్తుంది. ఒక్కసారి ఇటు సైడ్ చూపించే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి ఇవి, ఓకే, నేను ఇటు వస్తే కాస్త క్లియర్గా ఉంటుందా? ఓకే, సో మీరు చూస్తే కనుక శ్రీకాకుళం అలాగే పార్వతీపురం మన్యం ఈ 2 ప్రాంతాలకి కూడా 2 రోజులు భారీ వర్ష సూచన జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ 2వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు కూడా. ఆ తర్వాత విజయనగరానికి కూడా మనం చూసాం 2 రోజులు 2 నుంచి 4వ తారీఖు వరకు. అలాగే విశాఖపట్నానికి 3 నుంచి 4 వరకు భారీ వర్ష సూచన జారీ చేస్తుంది. అలాగే అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ కూడా 4వ తారీఖు అంటే 3వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు. అనకాపల్లి కూడా 3వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు భారీ వర్ష సూచన. ఇక అక్కడి నుంచి చూసుకుంటే కనుక ఆ ప్రాంతాల మీద ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తోంది. మిగిలిన ప్రాంతాలు కూడా ఎల్లో అలర్ట్ ఇచ్చినప్పటికీ ఇటు భారీ వర్ష సూచన లేదు, కానీ గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, కొన్ని ప్రాంతాల్లో ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఈ రిపోర్ట్ ప్రకారం చూస్తుంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. సో ఈ క్రమంలో ఒకసారి మనం విత్ ద హెల్ప్ ఆఫ్ ఇండియా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. బంగాళాఖాతంలో ఎటువంటి పరిస్థితి ఉందో మీరు చూడొచ్చు ఆ ప్రభావానికి సంబంధించి. సో ఇక్కడ నుంచి జూమ్ సాయంతో చూసే ప్రయత్నం చేద్దాం. భారత వాతావరణ శాఖ అంచనాలు అయితే మనం చూసాం. సో ఈ క్రమంలో మీరు చూస్తున్నారు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రస్తుతం ఇటు రామగుండం ఈ ప్రాంతాల్లో అయితే మాత్రం కాస్త తేలికపాటి వర్షం మనకి ఇక్కడ నమోదవుతున్న సందర్భం. సో ఇక్కడ నుంచి నేను 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. ప్రిడిక్షన్కి సంబంధించి ఎటువంటి అంచనాలు ఉన్నాయనేది ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇటు వాయువ్య తెలంగాణకు సంబంధించి నైరుతి తెలంగాణ నుంచి ఇటు 31కి సంబంధించి కూడా కాస్త గుంటూరు ఆ ప్రాంతాల్లో ఇంపాక్ట్ చూపించే అవకాశం కనిపిస్తోంది. బహుశా ఆవర్తన ప్రభావాలు అయి ఉండొచ్చేమో అక్కడ చూస్తూ ఉంటే. ఇక అక్కడి నుంచి 31కి సంబంధించి మాట్లాడుకున్న తర్వాత కాస్త వాతావరణం మళ్ళీ మారుతుంది. 1వ తారీఖు 31 కూడా
రేపు విశాఖపట్నానికి ఈ ప్రాంతాల్లో వర్ష సూచన ఉంది, కాస్త భారీగా వర్షాలు పడే అవకాశం కనిపిస్తుంది. రైట్, అంటే రేపు కూడా కాస్త మనకి చెదురుముదురు వర్షాలు, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఆ తర్వాత అల్పపీడన ప్రభావం. అక్కడి నుంచి 1వ తారీఖు నుంచి చూసిన తర్వాత 1వ తారీఖు తర్వాత మళ్ళీ ఒక అల్పపీడనంకి సంబంధించి మనకి ఏర్పడే అవకాశం ఉంది. 2వ తారీఖు అంటే అంచనాలు ఉన్నాయి. 1, 2 తారీఖులు ఈ క్రమంలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం కనిపిస్తోంది. ఆ ఇంపాక్ట్ తెలంగాణ మీద ఏ మేరకు ఉంటుందనేది బహుశా రాబోయే రోజుల్లో మనకి క్లియర్గా తెలిసే అవకాశం ఉంది. మొత్తంగా అయితే మాత్రం భారత వాతావరణ శాఖ ఒకటే అంచనా వేయడం జరుగుతోంది, అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది 1-2 రోజుల్లో. ఈ క్రమంలోనే భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది అంటే కనుక యాజ్ ఆఫ్ నౌ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. బట్ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఈ అల్పపీడనం బలపడితే, ఎందుకంటే గత కొద్ది రోజుల క్రితం మనం చూసాం ఆ ఏర్పడిన అల్పపీడనం అది బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. తీవ్ర అల్పపీడనంగా ఏర్పడి ఆ ప్రభావం మనం చూసాం. సో ఇప్పుడు ఈ అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందా, లేకపోతే బలహీనపడే అవకాశం ఉందా, ఆ అల్పపీడనానికి దానికి తోడ్పడి ఆ వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేది బహుశా కొద్ది రోజుల్లో ఇటు వాతావరణ శాఖ చెప్పే ప్రయత్నం చేస్తుంది. సో ఈ క్రమంలో మీ ప్రాంతాలు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎటువంటి వర్షాలు పడుతున్నాయి, భారీ వర్షం పడుతుందా, లేకపోతే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉన్నాయా, లేకపోతే సాధారణ వర్షపాతం నమోదవుతుందా, మీ ఏరియాల్లో మీ ప్రాంతాల్లో ఎటువంటి వర్షాలు నమోదవుతున్నాయనేది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఒకసారి విజువల్స్ చూద్దాం. ఇంతవరకు ఎటువంటి సిచ్యువేషన్ ఉండింది రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు సంబంధించి. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ముఖ్యంగా చేరిపోయింది.